రొట్టె కారం రంగు రుచి ఆచి కారం పొడి. నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. తెలుగు లోగిళ్లలో సంక్రాంతి వేడుక సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక. ఇంటింటా కుటుంబ సభ్యుల సందడి, సకల సంపదలను మోసుకొచ్చే సంక్రాంతి ముచ్చటగా 3 రోజుల పండుగ వైభవం. పల్లెల్లో నవ్యశోభ, ముత్యాల ముగ్గులతో కళకళ, భోగ భాగ్యాలతో భోగిమంటలు, గంగిరెద్దుల ఆటలు, హరిదాసుల కీర్తనలు, సాంప్రదాయ దుస్తులతో యువతుల కోలాహలం, పల్లెవాకిట్లో పరమానందం, బొమ్మల కొలువు, గొబ్బెమ్మలతో ఆటపాటలు, గ్రామ శివార్లలో కోడి పందాలు. పండుగ వేళ ప్రతి ఇల్లు రంగుల హరివిల్లే. పండుగలు మన సంస్కృతికి చిహ్నాలు, సంప్రదాయ వైభవాలు. పర్వం అనే శబ్దం నుంచి పబ్బం, పండగ అనే రూపాలొచ్చాయి. మకర సంక్రమణం తెలుగువారికి పెద్ద పండుగ. ధాన్య సిరులు ఇంటికొచ్చే సంక్రాంతి పండుగను వ్యవసాయ ప్రధాన దేశం కనుక మనవారు ఉత్సాహంగా జరుపుకుంటారు. మకర సంక్రమణం ఖగోళ శాస్త్ర రీత్యా కూడా విశిష్టమైనదని చెప్తారు. పురాణాల్లో మకర సంక్రమణ పర్వాన్ని గురించి అనేక విశేషాలున్నాయి. సంక్రాంతి నాడు దేవతారాధన, పితృదేవతారాధన చేస్తే సూర్యప్రీతి కలుగుతుంది. జన్మకో శివరాత్రి అన్నట్లుగా ఒక్క సంక్రాంతి నాడైనా సూర్యారాధన చేయాలి. ప్రతి జన్మకి ఏ కొరత లేకుండా భగవంతుడు ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం కలిగేలా ఆశీర్వదిస్తాడంట. సంక్రాంతి పర్వదినాల్లో పితృదేవతారాధన, దానాలు చేయడం ఆనవాయితీ. మకర సంక్రాంతి రోజున శుభ ఫలితాలు పొందేందుకు శక్తి మేర ధాన్యం, ఫలాలు, వస్త్రాలు, నువ్వులు, గుమ్మడికాయ వంటివి దానం చేయడం శుభప్రదం. పితృదేవతలకు తర్పణాలివ్వడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది. సూర్యారాధనతో కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. సంస్కృతి సాంప్రదాయాల సమ్మేళనం, పల్లె సీమల్లో కొత్త అందాలు, ఇంటింటా పిల్లా పాపలతో కోలాహలం, ఆత్మీయ అనుబంధాల మేళవింపు. ఇది పండుగ సంబురం. తెలుగు లోగిళ్లలో ఇంటిల్లిపాది సంతోషంగా జరిపే సంబురాల సమ్మేళనం సంక్రాంతి. ప్రతి ఏటా వరుస పండుగలు వైభవాన్ని సంతరించుకుంటాయి. ఉత్తరాయణం, దక్షిణాయనం సంధించుకునే సమయంలో సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. సూర్యుడి సంచారాన్ని బట్టి సంక్రాంతి పర్వదినం సంబురాలకు వేదికగా మారింది. శీతాకాలానికి వేసవి కాలానికి మధ్య సంధి సమయంగా సంక్రాంతి భోగి మంటలతో మొదలవుతుంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే పుణ్యకాలం మకర సంక్రాంతి మహాపర్వదినమైంది. భారతదేశ వ్యాప్తంగా ఈ పర్వదినాన్ని వేర్వేరు పేర్లతో నిర్వహిస్తారు. కుటుంబ సమేతంగా సూర్య భగవానుణ్ణి స్వాగతించి పూజలు నిర్వహించడం సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా భావిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పర్వదిన ఆంతర్యమేంటి? సంక్రాంతి ప్రత్యేకత ఏంటి? ఎక్కడ ఎలా జరుపుకుంటారు? జీ తెలుగు న్యూస్ స్పెషల్ ఫోకస్లో ఇప్పుడు చూద్దాం. కుటుంబమంతా సంతోషంగా గడపాలి. పిల్లా పాపల్లో ఆనందం వెల్లివిరియాలి. బంధుమిత్రులతో ఆత్మీయ పలకరింపులు, ఇది పండుగ సంబరానికి సంకేతాలు. ఇలాంటివి ప్రతి పల్లెల్లో తొనికిసలాడి అద్భుత ఘట్టం సంక్రాంతిలో ఆవిష్కృతమవుతాయి. 3 పండుగలు వరుసగా జరుపుకుంటారు. సంక్రాంతి సంబరాలు గ్రామ సేవల్లో రైతుల శ్రమైక సౌందర్యానికి ప్రతీకగా నిలుస్తాయి. వ్యవసాయమే జీవనాధారంగా సాగే రైతు జీవితానికి సంక్రాంతికి ప్రత్యేక సంబంధం ఉంది. పల్లె ప్రాంతాల నుంచి ఉపాధి కోసం పట్టణాలకు వలసపోయిన వారంతా ఎక్కడున్నా పండగ రోజుల్లో ఇంటికొచ్చి కుటుంబ సమేతంగా ఆనందంగా గడిపే సమయం. తారతమ్యాలు లేకుండా సంబరాల్లో మునిగిపోతారు.
చలికాలానికి సెలవిస్తూ భోగి మంటలతో వీడ్కోలు పలుకుతారు. మరుసటి రోజే సంక్రాంతి పండుగ రోజు. సూర్యుణ్ణి ఆహ్వానించి కిరణాల వెచ్చదనానికి ఆరంభకాలం. ఆ కాంతి పుంజాలలోని దివ్యత్వాన్ని గ్రహించే ఆధ్యాత్మిక సంబరం. నేలతల్లి ఇచ్చిన పంటలు నింగిలోని సూర్యుని అనుగ్రహ శక్తి ఫలితమేనని నమ్మి ప్రకృతి పట్ల కృతజ్ఞత చూపడం ఈ పండుగ ప్రత్యేకత. వ్యవసాయ ఉత్పత్తులతో పిండి వంటలు రూపొందించి దైవారాధనతో నైవేద్యాన్ని సమర్పించి కుటుంబ సభ్యులంతా ఆరగిస్తారు. ఆ మరుసటి రోజే పశువుల పండుగగా, కనుమ పండుగగా వ్యవసాయ పనుల్లోనూ పాడి పంటల్లోనూ సహాయ సహకారాలందించిన పశువులకు కృతజ్ఞతగా పండుగ జరుపుతారు. ఈ సంక్రాంతి పర్వదిన సమ్మేళనం జనజీవన స్రవంతికి నిదర్శనంగా నిలుస్తుంది. పల్లెల్లో పండుగలు ప్రత్యేకతను సంతరించుకుంటాయి. సంక్రాంతికి నెల రోజుల ముందు నుంచి వ్యవసాయ పొలాల నుంచి పంట ఉత్పత్తులు ఇంటికి చేరుకుంటాయి. నెల రోజుల ముందు నుంచే గ్రామాల్లోని ఇంటి పరిసరాలను ఆవు పేడతో అలికి పరిశుభ్రంగా తీర్చిదిద్దుతారు. సంక్రాంతికి ముందు రోజు వచ్చే పండుగ భోగి. దీన్ని భోగభాగ్యాలు ఇచ్చే పర్వదినంగా భావిస్తారు. ఈ రోజున ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే లేచి తలస్నానమాచరించాలి. సూర్యోదయానికి ముందే భోగి మంటలను వెలిగించాలి లేదా దర్శించుకోవాలి. భోగి రోజున ఇంట్లో పాత సామాన్లు తీసేసి సంక్రాంతి రోజు కొత్త సామాన్లు తెచ్చుకునే సంప్రదాయం ఉంది. నూతన వస్తువులు కొత్తదనానికి, ఆనందానికి, అభ్యుదయానికి చిహ్నంగా ఈ పండుగను భావిస్తారు. భోగి రోజు నుంచి చలిని తొలగించడం, కొత్త వాటితో నిత్య నూతన జీవితం ప్రారంభించడానికి ఓ గుర్తుగా భోగి మంటలను వెలిగిస్తారు. తెల్లవారుజామునే స్నానం చేసి కొత్త దుస్తులు ధరించి భోగి మంటల వద్దకు వెళ్ళాలి. అగ్నిదేవుణ్ణి, సూర్య భగవానుణ్ణి తలుచుకుని ప్రతి ఒక్కరూ తమ ఇష్ట దైవాన్ని, ఇలవేల్పుని మనసులో స్మరించుకుని మంటలను దర్శించుకోవాలి. భోగి రోజుకున్న మరో ప్రాముఖ్యత, ఆ రోజు సాయంత్రం పిల్లలకు రేగి పండ్లను భోగి పండ్లుగా పోస్తారు. ఆ రేగి పండ్లు సూర్యుడికి ప్రీతిపాత్రమైనవి. వీటిని సూర్యాస్తమ సమయంలో పిల్లల తల మీద నుంచి పోయడం వల్ల సూర్య భగవానుడి అనుగ్రహం కలిగి ఆయువు పెరుగుతుందని, మంచి ఆరోగ్యం కలుగుతుందని విశ్వాసం. పిల్లలకు నరదృష్టి తొలగి మంచి జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. సంక్రాంతి వస్తుందంటే చాలు గ్రామసీమలు కొత్త అందాలను సంతరించుకుంటాయి. పల్లెల్లో ప్రతి ఇంటి వాకిళ్లలో రంగురంగుల ముగ్గులతో కళకళలాడుతూ ఉంటాయి. సంక్రాంతి సమ్ అంటే మిక్కిలి, క్రాంతి అంటే అభ్యుదయం. సంక్రాంతి అంటే మంచి వృద్ధిని ఇచ్చేటటువంటి రోజు అని అర్థం. ప్రతి ఏటా జనవరి 14వ తేదీన ఉదయం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ శుభ సమయాన్ని మకర సంక్రాంతి పర్వదినంగా జరుపుకుంటారు. సంక్రాంతి రోజున సూర్యోదయానికి ముందే లేచి తలస్నానమాచరించి కొత్త దుస్తులు ధరించి సూర్య భగవానుడికి పూజిస్తారు. ఆదిత్య హృదయం, సూర్యాష్టకం వంటివి పారాయణం చెయ్యాలి. ఇంట్లో పెద్దల ఆశీస్సులు తీసుకోవాలి. ఈరోజు రవి సంక్రమణ పుణ్యకాలంలో సత్యనారాయణ స్వామి వ్రతం, సూర్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తే భక్తులకు కోటి రెట్లు పుణ్యఫలం దక్కి సకల కోర్కెలు నెరవేరతాయనే విశ్వాసం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో భౌతికంగా దూరమైన కుటుంబ పెద్దలను గుర్తు చేసుకొని నైవేద్య నివేదన చేస్తారు. అందుకే కుటుంబ సభ్యులు ఎక్కడున్నా సంక్రాంతి నాటికి స్వగ్రామం చేరుకొని కుటుంబ పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలనే సెంటిమెంట్ను కొనసాగిస్తున్నారు. వ్యవసాయ పొలాల్లో పండిన పంటలతో పిండి వంటలు చేసి దేవుళ్లకు సమర్పించి తర్వాత కుటుంబ సమేతంగా ఆరగించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సంక్రాంతి పండుగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఎత్తైతే ఉభయ గోదావరి జిల్లాల్లో వైభవాన్ని సంతరించుకుంటుంది. సంక్రాంతి పండుగలో మూడో రోజు కనుమ పండుగ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. కనుమను పశువుల పండుగ అంటారు. వ్యవసాయ పనుల్లో సహాయ సహకారాలు అందించిన పశువులను రైతులు ప్రత్యేకంగా పూజిస్తారు. రైతులు తమ చేతికి వచ్చిన ఫలసాయాన్ని కేవలం తమ శ్రమతోనే రాలేదని, ఇందులో పశుపక్షాదులకు భాగముందని విశ్వసిస్తారు. అందుకే పంటల వృద్ధి జరిగిందనడానికి గుర్తుగా కనుమ పండుగను వైభవంగా జరుపుతారు. ఆవులు, ఎద్దులను చెరువుల వద్దకు తీసుకువెళ్లి శుభ్రపరుస్తారు.
కొమ్ములకు నుదుటిన పసుపు కుంకుమలు రాసి ప్రత్యేకంగా ఆరాధిస్తారు. పశువుల పూజ, గోపూజ చేస్తారు. ముఖ్యంగా రైతులు తమ పశువులను ప్రత్యేకంగా పూజించి వాటి సేవలను గౌరవిస్తారు. తద్వారా ఆ రోజు అవి సంతోషంగా ఉండేలా చూస్తారు. ఇలా చేయడం వల్ల వాటికి మనుషులపై ప్రేమ కలిగి అందరికీ శుభాలు చేకూరుతాయన్నది ఓ విశ్వాసం. కనుమ రోజు ఖచ్చితంగా తలస్నానం ఆచరించి సూర్యభగవాను పూజించడం, ఆదిత్య హృదయం పారాయణం చేయడం వల్ల సత్ఫలితాలు కలుగుతాయి. ఈరోజు ఇంటి బయట రథం ముగ్గు వేసి సూర్యభగవానుడి రథాల గుర్తుగా దాన్ని భావిస్తారు. కనుమ రోజు గారెలతో భగవంతుడికి నైవేద్యం పెట్టడం సంప్రదాయంగా వస్తోంది. కనుమ, ముక్కనుమ తరువాత ఆడపడుచులంతా కలిసి కొత్త దుస్తులు, సాంప్రదాయ లంగావోణీలతో సందడి చేస్తారు. ఇళ్ల ముందు ముగ్గులేసి మధ్యలో పేడ ముద్దలు, పసుపు ముద్దలతో గొబ్బెమ్మ పేరుతో గౌరమ్మలను కొలువుదీర్చి తంగేడు, గుమ్మడి పూలతో అలంకరిస్తారు. గొబ్బిపాటలతో గౌరమ్మను ఆరాధిస్తారు. ఆయా గ్రామాల నుంచి ఆడపడుచులు గొబ్బెమ్మలను తీసుకుని చెరువుల్లో జల నిమజ్జనం చేస్తారు. అక్కడే ప్రసాదాలు చేసుకుని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి సామూహికంగా ప్రసాదాన్ని స్వీకరిస్తారు. పండుగల్లో చివరి రోజున గ్రామదేవతను ఆరాధించే ఘట్టం అద్భుతాన్ని ఆవిష్కరిస్తుంది. ఇంటిళ్లపాది గ్రామ శివార్లలోని గ్రామదేవత వద్దకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఆనందం వెల్లివిరిసే శుభదినం. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఆబాల గోపాలం ప్రమోదభరితమయ్యే పర్వదినం. ధనధాన్యాలతో కర్షకుల గృహాలు కళకళలాడుతుండగా అన్ని కులాల వృత్తుల వారు మమేకమై జరుపుకునే తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. 3 రోజుల పండుగగా నిర్వహించుకోవడం కాదు, సంక్రాంతి సంబరం 1 నెల ముందే ధనుర్మాసంతోనే మొదలవుతుంది. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం ఇది. ధనుర్మాసం నెల రోజులు తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాతానికి బదులు భూదేవి అవతారమైన ఆండాళ్ రచించిన దివ్య ప్రబంధం తిరుప్పావైని పఠిస్తారు. ఈ నెల రోజులు వైష్ణవాలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. పండుగ సంబరాల్లో సంక్రాంతి చాలా ప్రత్యేకం. ప్రకృతిని ఆరాధించే ఆనవాళ్లు కనిపిస్తాయి. ఇంటింట రంగురంగుల ముగ్గులు, పేడతో అలికిన వాకిళ్లు, ముగ్గుల మధ్యలో పసుపు ముద్ద, పేడ ముద్దల రూపంలో కొలువు తీరిన గొబ్బెమ్మలు, వీధుల్లో సందడి చేసే గంగిరెద్దులు, డూడు బసవన్నలు, హరిదాసు కీర్తనలు, సాంప్రదాయ దుస్తులతో యువతుల కోలాహలం, గాలిపటాలతో యువకుల కేరింతలు, ఇళ్లల్లో కుటుంబ సభ్యుల సందడి, ఊరి బయట కోడి పందాలు అన్నీ వెరసి పండుగ సంబరాలకు సంకేతం. ఇలా అన్నీ కలిస్తేనే పెద్ద పండుగ సంక్రాంతి. దేశవ్యాప్తంగా జరిగే పర్వదినాల్లో సంక్రాంతి మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఓ ప్రత్యేకతనే చెప్పాలి. సంక్రాంతి వచ్చిందంటే చాలు పల్లెల్లో సందడే సందడి. బతుకు తెరువు కోసం పొట్ట చేత పట్టుకుని దూర ప్రాంతాలు వెళ్లిన వారంతా సంక్రాంతికి తరలివస్తారు. ఈ సంక్రాంతి పండుగ సాంస్కృతిక వైభవానికి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమని నిరూపిస్తూ ఇంటి పెద్దలు బొమ్మల కొలువలతో పిల్లాపాపలకు పండుగలను పరిచయం చేస్తారు. కుటుంబ సమేతంగా ఆనందోత్సాహాలు ఆ ఇళ్లకే కొత్త శోభను తెస్తాయి. పల్లె సౌందర్యం, రైతుల శ్రమైక జీవితం, పండుగ విశేషాలకు అద్దం పట్టే అందమైన బొమ్మలను కొలువు తీర్చి పిల్లలకు మన సంప్రదాయాలు, విలువలను చెప్పకనే చెబుతాయి. సాయంత్రం పూట బొమ్మల కొలువు ఏర్పాటు చేసి నైవేద్యంగా పిండి వంటలు పెట్టి వాయినాలు ఇచ్చుకోవడం ఆనవాయితీగా వస్తుంది. కేవలం దసరా పండుగ సమయంలోనే కనిపించే బొమ్మల వేడుకలు ఇప్పుడు పల్లె శోభను సంతరించుకొని సంక్రాంతి సంబరాలకు కొత్త కళ్లను తీసుకొచ్చాయి. మూడు రోజుల పండుగ సంబరాల సమ్మేళనమే సంక్రాంతి వైభవం.
సంక్రాంతి వేడుకల్లో తొలి రోజు భోగి మంటలతో పండుగ సందడి మొదలవుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భోగి మంటలు ప్రత్యేకతను సంతరించుకుంటాయి. చలికాలం భోగి మంటల్లో కలిసిపోతుందని ప్రగాఢ విశ్వాసం. మంటల్లో కాలిపోయేందుకు వీలయ్యే పాత వస్తువులను భోగి మంటల్లో వేస్తారు. దేశమంతటా పండుగ వాతావరణం. అదే సంక్రాంతి ప్రత్యేకత. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో భోగి పండుగ జరుపుకుంటారు. ఇంతకీ ఏ రాష్ట్రంలో ఏ పేరుతో భోగి మంటలు వేస్తారో, సంక్రాంతి పండుగను ఎలా జరుపుకుంటారో తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగానే తమిళనాడులో కూడా సంక్రాంతి పండుగను 3 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా అక్కడి పల్లెటూళ్లలో సంక్రాంతి వేడుకలు అంబరాన్నంటుతాయి. కొత్త పంట చేతికి వచ్చాక రైతుల ఆనందోత్సాహాలకు ప్రతీకగా నిర్వహించే పొంగల్ రోజు సూర్యుణ్ణి పూజిస్తారు. ఇలా జరుపుకునే 3 రోజుల పండుగలో మొదటి రోజును భోగి పొంగల్ అంటారు. వేకువజామున భోగి మంటలు వేస్తారు. ఆ మంటల్లోనే పాలను పొంగించడం, సూర్యభగవానుడికి ప్రసాదాన్ని తయారు చేసి నైవేద్యంగా పెడతారు. రుచికరమైన వంటలు తయారు చేసుకొని కుటుంబ సభ్యులతో కలిసి వాటిని ఆస్వాదిస్తారు. దాన ధర్మాలు చేస్తారు. రెండో రోజు సూర్య పొంగల్గా జరుపుకుంటారు. మకర సంక్రమణాన్ని సంవత్సరానికి తొలి వేకువగా భావిస్తారు. ఆ రోజు సూర్యుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కొత్త బియ్యం, పెసరపప్పుతో చక్కెర గాని బెల్లంతో గాని పాలు పోసి ప్రసాదం తయారు చేస్తారు. దీన్ని పవిత్ర ప్రసాదంగా పూర్వీకులకు స్మరించుకుంటారు. మూడో రోజున మట్టు పొంగలని పిలుస్తారు. ఈ రోజున పాడి పశువులను అలంకరించి పూజిస్తారు. పండగ సందర్భంగా చెన్నైలోని కందస్వామి ఆలయం నుంచి మొదలయ్యే రథయాత్ర కన్నుల పండుగగా సాగుతుంది. ప్రతి సంక్రాంతి సమయంలో అయ్యప్ప కొలువుదీరిన శబరిమలైపై మకర వెళ్లక్కు పేరుతో మకర జ్యోతిని వెలిగిస్తారు. అయ్యప్ప మండల దీక్ష తీసుకున్న భక్తులు మకర జ్యోతిని దర్శించుకుని దీక్షను విరమిస్తారు. ఉత్తరాయణ్గా పిలువబడే ఈ పండుగ రోజు పతంగుల హడావిడి ఉత్తరప్రదేశ్ ప్రత్యేకంగా కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్లోనూ సంక్రాంతిని ఘనంగా జరుపుకుంటారు. కమ్మని కిచిడి బియ్యం, వివిధ రకాల పప్పులు కలిపి తయారు చేసే వంటకాన్ని ప్రసాదంగా పంపిణీ చేస్తారు. సంక్రాంతి రోజున ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ రాష్ట్ర ప్రజలు తప్పకుండా వండుకునే ఈ వంటకం పేరు మీదనే ఇక్కడి సంక్రాంతిని కిచిడి పర్వ్ అని పిలుస్తారు. నువ్వులు, బెల్లంతో చేసిన లడ్డూలు కూడా పండగ రోజు ప్రత్యేకమే. అందుకే దీన్ని తిల్ సంక్రాంతి అని కూడా పిలుస్తారు. తిల్ అంటే హిందీలో నువ్వులు అని అర్థం. సంక్రాంతి రోజున నువ్వులు, బెల్లం, కిచిడిని పేదలకు పంచుతారు. ఉన్ని వస్త్రాలు, దుప్పట్లను దానం చేస్తారు. పెళ్లైన అమ్మాయిలు అత్తగారింట్లో అందరికీ బట్టలు పెడతారు. మహారాష్ట్రలో పతంగుల కోలాహల వాతావరణం చోటు చేసుకుంటుంది. సంక్రాంతి దగ్గర పడుతుందంటే చాలు రంగురంగుల పతంగుల కోలాహలం మొదలైపోతుంది. పండుగ రోజు ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఆకాశమంతా రంగురంగుల పతంగులతో నిండిపోతుంది. బెల్లం, నువ్వులు కలిపి చేసినటువంటి తిల్గుల్ నువ్వుల లడ్డూలు తయారు చేయడం ఇక్కడ పండుగ ప్రత్యేక వంటకం. పెళ్లైన మహిళలు పండుగ రోజు పత్తి, నూనె, నువ్వులను దానం చేస్తారు. ఇలా చేస్తే వారితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా కలకాలం సుఖ సంతోషాలు, భోగభాగ్యాలతో వర్ధిల్లుతారనే విశ్వాసం. ఇంట్లో కొత్త కోడలుంటే ఆమె ఆజన్మాంతం సుమంగళిగా ఉండాలని ఇరుగు పొరుగు మహిళలను ఇంటికి ఆహ్వానించి వారికి పసుపు కుంకుమతో వాయనమిస్తారు. పంజాబ్ లోహ్రీ పండుగ పేరుతో మకర సంక్రాంతిని వైభవంగా నిర్వహిస్తారు. పండుగకు ఒక రోజు ముందుగా వచ్చే లోహ్రీని ఇక్కడి ప్రజలు అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. లోహ్రీ రోజు మక్కి కీ రోటీ, సర్సో కా సాగ్ పంజాబీలు తప్పకుండా చేసుకునే ప్రత్యేకమైన వంటలు. ఆ రోజు ఇళ్ల ముందు చలిమంటలు పెట్టి వాటిలో మిఠాయిలు, బియ్యం, పాప్కార్న్ విసిరే సంప్రదాయం ఇక్కడ కనిపిస్తుంది. మహిళలంతా ఈ మంటల చుట్టూ తిరుగుతూ పంజాబ్ చరిత్ర, మనిషి జీవితంలో సూర్యుని పాత్ర, భగవద్గీతలో శ్రీకృష్ణుని లీలలు వంటి అంశాలపై ప్రసిద్ధి చెందినటువంటి పంజాబీ పాటలను ఆలపిస్తారు.
చిన్నపిల్లలు, కొత్తగా పెళ్లైన యువతులకు వారి జీవితాల్లో మొదటి లోహ్రీ చాలా ప్రత్యేకమైనదిగా పంజాబీలు భావిస్తారు. లోహ్రీని ఉత్తర భారతంలోని కొన్ని ప్రాంతాల్లో సంక్రాంతిగా వ్యవహరిస్తారు. పంజాబ్లో మకర సంక్రాంతిని మాఘీ అని కూడా పిలుస్తారు. గుజరాత్లో సంక్రాంతి పండుగ ప్రత్యేకతను సంతరించుకుంటుంది. సంక్రాంతిని ఇక్కడ ఉత్తరాయణ్ అని పిలుస్తారు. పతంగులను ఎగరవేయడంలో గుజరాతీలు మహారాష్ట్ర ప్రజలను మించిపోతారు. తెలుగు రాష్ట్రాల్లో కోడిపందాల జోరు ఎలా కొనసాగుతుందో గుజరాత్లో పతంగులను ఎగరవేయడంలో కూడా అలాంటి ఉత్సాహాన్ని కనబరుస్తారు. ముందియా, చిక్కీ అనే ప్రత్యేక వంటకాలు ఇక్కడ పండుగ ప్రత్యేకం. సంక్రాంతి వేడుకల్లో కొందరు సముద్ర తీర ప్రాంతాన నదుల్లోనూ పుణ్యస్నానాలు ఆచరిస్తారు. పండుగ రోజు అహ్మదాబాద్లోని ప్రయాగ గంగ, యమున, సరస్వతి కలిసే త్రివేణి సంగమంలో నదీ స్నానాలు ఆచరిస్తారు. హరిద్వార్ వంటి పవిత్ర స్థలాల్లో నదీ స్నానాలు దీన్ని మాఘ్ స్నాన్గా వ్యవహరిస్తారు. సంక్రాంతి రోజున చేసే నదీ స్నానాల వల్ల మోక్షం కలుగుతుందని అక్కడి ప్రజల నమ్మకం. కుటుంబ సమేతంగా గాయత్రి మంత్రాన్ని పఠిస్తారు. చాలామంది తమ ఇంట్లో వండిన రుచికరమైన వంటలను ఆవుకు పెడతారు. దేశ రాజధాని ఢిల్లీ పక్కనే ఉన్న హర్యానాలో సక్రాత్, సంక్రాంతి పేర్లతో పండుగ జరుపుకుంటారు. పండుగ రోజు చలిమంటల్లో నువ్వులను విసిరే సంప్రదాయం ఇక్కడ కనిపిస్తుంది. ఆ రోజు ప్రత్యేక వంటకం చుర్మాను తయారు చేసి కుటుంబ సభ్యులతో కలిసి తీసుకుంటారు. ఇరుగు పొరుగు వారికి ఆ వంటకాన్ని పంచుతారు. పుష్యమాసంలో వచ్చే పండుగ కాబట్టి దీని పశ్చిమ బంగాలో పౌష్ సంక్రాంతి అని పిలుస్తారు. కొత్త సంవత్సరంలో భోగభాగ్యాలను కలిగిస్తుందనే విశ్వాసంతో బహర్ లక్ష్మి అనే దేవతను పూజిస్తారు. పటిషప్తా, కేజు తిల్గుల్ వంటి వంటకాలను తయారు చేస్తారు. కేరళలోనూ సంక్రాంతిని ఘనంగా నిర్వహిస్తారు. ఇక్కడ పండుగ రోజు అయ్యప్ప స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఆ రోజు అయ్యప్ప పూజ చేస్తే సంవత్సరమంతా సుఖ సంతోషాలతో ఉంటారని కేరళ ప్రజల విశ్వాసం. అస్సాంలో సంక్రాంతి పండుగను భోగాలి బిహు, అగీగాని, మాఘ్ బిహు అని అంటారు. జనవరి నెల మధ్యలో పంట మొత్తం చేతికి వచ్చాక ఇక్కడ రైతులంతా కలిసి జరుపుకునే అతిపెద్ద పండుగ ఇది. స్థానిక సంస్కృతితో ముడిపడ్డ పాటలు పాడడం, సంప్రదాయ నృత్యాలు చేయడం, ప్రత్యేకమైన వంటలు చేయడం తదితర కార్యక్రమాలతో అస్సాం ప్రజలు పండుగ రోజంతా ఉల్లాసంగా గడుపుతారు. ఉత్తరాఖండ్లో గుగుటీ పేరుతో ఈ పండుగను జరుపుకుంటారు. పిండి వంటలు చేసి పక్షులకు ఆహారంగా పెడతారు. హిమాచల్ ప్రదేశ్లో మాగా సజ్జీ పేరుతో పండుగ జరుపుకుంటారు. చిక్కీలు, కిచిడీ చేసుకుంటారు. ఒళ్లకు వెళ్ళి దానాలు చేస్తారు. పుణ్య స్నానాలు ఆచరిస్తారు. భారతదేశం విభిన్న సంస్కృతుల సమ్మేళనం. అందుకే పండుగ ఒక్కటే అయినా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం ఆనవాయితీగా పాటిస్తున్నారు. సూర్య సంక్రమణతో మకర సంక్రాంతి, కుటుంబ సభ్యులకు బంచ్ ఆఫ్ ఫెస్టివల్ను ప్రజలు ఆనందంగా ఆస్వాదిస్తారు. పండుగ రోజు సూర్యదేవుణ్ణి ఆరాధించడం, ఆరోగ్యకర ఆహార పదార్థాలను చేసుకుని దైవ ప్రసాదంగా స్వీకరిస్తారు. కుటుంబ సభ్యులు ఎక్కడున్నా అందరూ ఒక చోటుకు చేరి ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకోవడం ఆనవాయితీని పాటిస్తున్నారు. పండుగ ఏదైనా కుటుంబ సభ్యుల మధ్య సఖ్యతకు సంకేతమని సంక్రాంతి చెప్పకనే చెప్తోంది. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.